కొండా సురేఖ మాట్లాడిన తీరు అనేది మంత్రిగా ఒక మహిళగా కొండా సురేఖ మాట్లాడిన తీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ మాట్లాడిన తీరు కేటీఆర్ ని ముందులో పెట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమంత లేదంటే అలా మాజీ భర్త సంబంధించి అక్కినేని కుటుంబానికి సంబంధించి అనేక విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ నుంచి సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైన క్రమంలో ఆమె నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడం జరిగింది అనే కోణంలో కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రి పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ మంత్రి ఈ వ్యాఖ్యలు మాట్లాడడం పైన అక్కినేని అమలకు సంబంధించి నాగచైతన్య తల్లి అంటే నాగార్జున భార్య అమలకు సంబంధించి అమలతో ప్రియాంక గాంధీ మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని మొత్తం ఆమె ఫోన్ లో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రియాంక గాంధీ అనే విషయం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం జరుగుతుంది. అసలు కొండా సురేఖ అంత తీవ్రమైన వ్యాఖ్యలు మరో మహిళ పైన మరో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులపైన చేయడం ఏంటనే కోణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతుంది. అయితే కేటీఆర్ ను టార్గెట్ చేసిన కొండా సురేఖ ఆ టార్గెట్ గురి తప్పి ఇప్పుడు అక్కినేని కుటుంబం పైన పడింది బాంబు అనే కోణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఆ అక్కినేని కుటుంబంలో బాంబు పడిన వెంటనే తిరుగు బాంబుగా కొండా సురేఖపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. ఒక మహిళ గురించి ఇంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి అనే కోణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న సమయంలో అసలు ఏంటి ఈ మాట ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాటని తిరిగి వెనక్కి తీసుకోలేం కాబట్టి ఏం జరుగుతుంది, అసలు దీంట్లో ఈ పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం చూద్దాం. గతంలో ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు కుటుంబ సభ్యులపైన మహిళలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అనేది గతంలో ఏపీ రాజకీయాల్లో ఉండేది. కానీ ఈ అసంస్కృతి ఈ దుసంస్కృతి మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు పాకడం నిజంగా దురదృష్టకరం. మహిళల పట్ల ఈ సమాజం ఖచ్చితంగా అవగాహనతోని కనీస పరిజ్ఞానంతో వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా మాత్రం ఉంది మిత్రులారా. ఈ సమాజంలో ఎవరైనా సరే మహిళలను ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఎవరు కూడా మహిళల గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడడం మాత్రం ముమ్మాటికి తప్పే. అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి సంబంధించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అప్పుడు సమాజం మొత్తం భయం గుప్పిట్లో ఉన్నందున బాహాటంగా ప్రతిస్పందన రాలేదు. కానీ నాటి దుశ్చర్యను సమాజం అసహించుకుందని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హయాంలో వాళ్ళే కాకుండా స్వేచ్ఛ లభిస్తుంది. అప్పట్లో నోరు విప్పడానికి సినీ ప్రముఖులకు పరిశ్రమకు చెందిన వారు సాహసించలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందర సినీ ప్రముఖులు సాగిల పడాల్సిన పరిస్థితి ఉండేది. నాటి చేదు అనుభవాలను సినీ ప్రముఖులు గాని మరొకరు గాని ఎలా మర్చిపోగలరు? అప్పుడు ఉభయ రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితులు లేవు. అందుకే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమకు చెందిన వారు స్థాయితో సంబంధం లేకుండా స్పందించగలిగారు. సురేఖ అన్న మాటలను నాగార్జున శత్రువులు కూడా సమర్థించలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కల్తీ అంశం. ఇక్కడ కల్తీ జరిగిందా లేదనేది తర్వాత ఆ అంశాన్ని మనం పక్కన పెడితే తనను ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా వ్యక్తులు కనుక కేటీఆర్ తనను ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా వ్యక్తుల వెనుక కేటీఆర్ ఉన్నాడని కొండా సురేఖ అభిప్రాయం. అందుకే తాను విలపించిన కేటీఆర్ పట్టించుకోలేదని తన అనుచరులుగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలను మరింతగా ప్రోత్సహించారన్నది కొండా సురేఖ వాదన. ఆమె ఇంతవరకు పరిమితం ఏంటంటే ఏ కూడా ఉండేది కాదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించడంతో కేటీఆర్ పక్కకు పోయారు. సురేఖ ప్రయత్నం బూమరాంగ్ అయింది. విమర్శలు ఆరోపణలు గురి తప్పడంతో కేటీఆర్ సేఫ్ అయ్యారు. సురేఖ ఆత్మరక్షణలో పడిపోయారు. ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇంతకు నోరు జరగడం వల్ల సురేఖ ఏమి సాధించినట్లు కేటీఆర్ కు నష్టం చేయాలనుకుని లాభం చేశారు. తను ట్రోల్ చేయడం వెనుక కేటీఆర్ ఉన్నారని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఉంటే ఆమెకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరేది. ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం అన్నట్టుగా కొండా సురేఖ పరిస్థితి నెలకొంది. ఆడవాళ్ళను అక్క అని మగవాళ్ళను అన్న అని సంబోధించే సంస్కృతి తెలంగాణది. అలాంటి తెలంగాణలో సోషల్ మీడియా పుణ్యమా అని బజారు భాష రాజ్యం వెళ్తుంది. ఇతరులను విపరీతంగా బంధించే అంతులేని మానసిక క్షోభకు కారణమైన మాటలకు మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనే కోణంలో ఒక వార్త. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి వరకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగి
పోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్ళను కూడా వదలకుండా శీల హననానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మురికి నోళ్లకు తాళం పడింది. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కతాటిపైకి వచ్చి మంత్రి సురేఖ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కారణం ఏమైనా సురేఖ అన్న మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో అసహనం ఏర్పడి హద్దులు చెరిగిపోతున్నాయి. ఇందుకు సోషల్ మీడియా వేదిక అవుతుంది. సోషల్ మీడియా ఏం కాదు నాయన, మీ మీడియానే ఉంది. ఫస్ట్ మీ మీడియా కేసీఆర్, గబ్బు మాటలు కేసీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ మీడియా ఎవరిని ప్రచారం చేసింది? మీరే కాదా? మీ పేపర్లు, మీ టీవీలు కాదా? అంటే సోషల్ మీడియా అంటారు. ఎందుకంటే దానికి కూడా దిగుదివాన లేడు కాబట్టి. ఇందుకు సోషల్ మీడియా వేదిక అవుతుందంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మెడలో బీజేపీ ఎంపీ రఘునందరావు నూలుదండ వేశారు. మామూలుగా మన సంప్రదాయం ప్రకారం పరాయి స్త్రీల మెడలో పూలదండలు వేయరు. ఆ రోజు అనుకోకుండా రఘునందరావు మంత్రి మెడలో నూలు దండ వేశారు. అప్పుడు మంత్రి సురేఖ కూడా దాన్ని మామూలుగానే తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో సురేఖను ఉద్దేశించి అసభ్యకరంగా ప్రచారం మొదలైంది. మంత్రి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దీంతో సురేఖ మనస్తాపం చెంది విలేకరుల సమావేశంలో విలపించారు. తనను బాధించేలా ట్రోలింగ్ చేయడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని సురేఖ ఆరోపించారు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే మనసుకు కష్టం అనిపించిన సురేఖ అంతటితో ఆగకుండా కేటీఆర్ పై దాడిని పెంచారు. కేవలం కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని ఉంటే వేరే విధంగా ఉండేది. ఆమె అలా చేయకుండా కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని, ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవాల్సి రావడానికి కేటీఆర్ కారణం అంటూ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగారు. దీంతో సినిమా పరిశ్రమ మండిపడింది. మంత్రి సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కాలు జారిన వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జాగ్రత్త తీసుకోలేము అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. సురేఖ కేటీఆర్ కు మాత్రమే పరిమితం కావాల్సిన వివాదం మంత్రి మాటలతో సినీ పరిశ్రమను ఏకం చేసింది. సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చెప్పుకోవాల్సిన సురేఖ అదుపు కోల్పోయి కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్నారన్న భ్రమలో నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. దాంతో సురేఖకు రాజకీయంగా లాభం జరగకపోగా ఆమెకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకుని ఈ వివాదానికి అంతటితో ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసిన సినీ ప్రముఖులు శాంతించలేదు. ఫలితంగా వ్యవహారం కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు కొంతమంది సినీ హీరోయిన్లతో అనైతిక సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోపించేవారైతే అప్పటిలా మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా పరిశ్రమకు చెందిన వారికి, ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత గ్లామర్ ఉన్నా వారిని చులకనగా చూసిన సందర్భాలు కూడా ఎన్నో. హీరోయిన్లపై చిన్న చూపు ఎప్పటి నుంచో ఉంది. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్లుగా చెవులతో విన్నట్లుగా ఏదేదో మాట్లాడారు. కండరాల వ్యాధితో బాధపడిన సమంత పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడాన్ని కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నాగ చైతన్యకి ఈ మధ్యనే మరో హీరోయిన్ శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ చేసిన విమర్శలు శృతి మించి గురి తప్పాయి. బాధితురాలే బాధ పెడతారా? వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే. మంచి చెడులకు కూడా వారే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇందులో ఇతరుల ప్రమేయానికి ఉండకూడదు. బీజేపీ ఎంపీ తన మెడలో నూలు దండ వేయడంపై జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది. అయితే ఒక మహిళ అయి ఉండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది. తనను ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా వ్యక్తుల వెనుక కేటీఆర్ ఉన్నారని ఆమె అభిప్రాయం. అందుకే తాను విలపించిన కేటీఆర్ పట్టించుకోలేదని తన అనుచరులుగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలను మరింత ప్రోత్సహించాలన్నదే సురేఖ వాదన. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. అనవసర విషయాలు ప్రస్తావించడంతో కేటీఆర్ పక్కకు పోయారు. సురేఖ ప్రయత్నం బూమరాంగ్ అయింది. విమర్శలు, ఆరోపణలు గుర్తపడంతో కేటీఆర్ సేఫ్ అయ్యారు. సురేఖ ఆత్మరక్షణలో పడిపోయారు. ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అప్పుడు సమాజం మొత్తం భయం గుప్పిట్లో ఉన్నందున బాహటంగా ప్రతిస్పందన రాలేదు. కానీ
కానీ నాటి దుశ్చర్యను సమాజం అసహించుకుంటుందని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ హయాంలో వలె కాకుండా స్వేచ్ఛ లభిస్తుంది. అప్పట్లో నోరు విప్పడానికి సినీ పరిశ్రమకు చెందిన వారు సాహసించలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందర సినీ ప్రముఖులు సాగిన పడాల్సిన పరిస్థితి ఉండేది. నాటి చేదు అనుభవాలను సినీ ప్రముఖులు కానీ మరొకరు కానీ ఎలా మర్చిపోగలరు? ఇప్పుడు ఉభయ రాష్ట్రాలలో పరిస్థితులు లేవు. అందుకే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమకు చెందిన వారు స్థాయితో సంబంధం లేకుండా స్పందించగలిగారు. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఒక చెరువును ఆక్రమించి కట్టారని చెప్పి ప్రభుత్వం ఇటీవల కూలగొట్టింది. ఇప్పుడు సురేఖ వ్యాఖ్యలు కూడా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి. నాగార్జునకు ప్రస్తుతం టైం బాగోలేనట్లుగా ఉంది. ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న ఎన్ కన్వెన్షన్ నిలమట్టం కాగా ఇప్పుడు మానసిక వేదనకు గురి కావాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కలిసిమెలిసి ఉండేవారు. సినీ రంగానికి చెందిన వారితో ముఖ్యంగా హీరోలతో గొడవలు పెట్టుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టపడేవి కావు. జగన్ రెడ్డి వచ్చి సినిమా హీరోలు రియల్ హీరోలు కారని రుజువు చేశారు. తన అధికారానికి దాసోహం అనేలా చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళతో ప్రత్యేకంగా గొడవ పడలేదు. అలా అని ఆయన వాళ్ళతో పూసుకొని కూడా తిరగడం లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సినిమా పెద్దలతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. పార్టీలకు డిన్నర్లకు హాజరయ్యేవారు. దీంతో కేటీఆర్ పై అప్పట్లో ఎన్నో రూమర్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నోరు పారేసుకున్నారు. అయినా ఇతరుల వ్యక్తుల జీవితంలో తలదూల్చాలని ఎవరు భావించకూడదు. మంత్రి పదవిలో ఉన్న సురేఖ హద్దు మీరకుండా ఉండాల్సింది. రాజకీయ నాయకులు పరస్పర దూషించుకోవడం పరిపాటి అయింది. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి రాజకీయ నాయకులకు మధ్య ఇటీవలి కాలంలో లడాయి మొదలైంది. మంత్రి సురేఖ అన్న మాటలను నాగార్జున శత్రువులు కూడా సమర్థించలేదు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు ఆమె బేసరతుగా క్షమాపణ చెప్పడం అవసరం. ఇంతకు నోరు జారడం వల్ల సురేఖ ఏమి సాధించినట్లు? కేటీఆర్ కు నష్టం చేయాలనుకుని లాభం చేశారు. తనను ట్రోల్ చేయడం వెనుక కేటీఆర్ ఉన్నారని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉంటే ఆమెకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మేలు ప్రయోజనం చేకూరేది. ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం అన్నట్లుగా పరిస్థితి మారింది. నాగార్జున ఇప్పుడు మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అంటే మొత్తానికి కొండా సురేఖ అంటే ఆమె పైన ఒకరోజు సానుభూతి ఉండి మరో రోజు తర్వాత ఆమె పైన వ్యతిరేకత ఏర్పడింది. ఒక మహిళగా కేటీఆర్ లేదంటే వాళ్ళ అనుచరుల నుంచి జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ కొండా సురేఖ మహిళ అయి ఉండి ఇబ్బందులు పడిన మహిళగా ఉండి సమాజంలో మహిళల పట్ల ఏ విధంగా ఉంటుంది సమాజం అని తెలిసి కూడా మరో మహిళను టార్గెట్ చేసి ఈ విధంగా విమర్శల పాలు చేయడం సరికాదంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువడుతున్నాయి.